ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చూసుకుంటే ట్రెండ్ నడుస్తుంది. హవా మామూలుగా మనకి ఇండియాలోనే అది ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హైర్ చేసేస్తున్నారు. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ వస్తుందో తెలియదు. మరి ఇదే సేమ్ అక్కడ అమెరికాలో కూడా చాలా మందిని తీసేస్తున్నారు. అంటే సీనియర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని, స్మార్ట్గా లేని వాళ్ళని, స్కిల్స్ లేని వాళ్ళని, టాలెంట్స్ లేని వాళ్ళందరినీ కూడా తీసేస్తున్నారు. ఏంటంటే మనకి 10 మంది చేసే పని ఒక రోబో చేస్తుంది కాబట్టి ఇంతమంది మనకి ఎందుకు, వర్క్ని కూడా మనం పెంచుకోవాలి, ఫాస్ట్గా చేసుకోవాలన్న ఆలోచనతో కూడా చాలామందిని తీసేస్తున్నారు అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. ఇది ఎంతవరకు నిజమంటారు? నిజంగా అది అక్కడ నడుస్తుందా హవా? అది ఇక్కడ నడుస్తున్నట్టే. సో అగైన్ ఐల్ గివ్ యూ లిటిల్ హిస్టరీ. ఐటీ ఇండస్ట్రీ ప్రతి 3 సంవత్సరాలకి ఒక కొత్త టర్మ్ని, ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీ వేడిగా వాడిగా ఉండేటట్టుగా వాళ్ళు తయారు చేస్తుంటారు. ఇది ఐటీ ఇండస్ట్రీకి ఉన్న లక్షణం. ఇది 2000 నుంచి. అప్పట్లో 2000 టైంలో ఆరకిల్, విజువల్ బేసిక్ అని చెప్పి ఒక ఉరుతులు ఇచ్చాయి. లక్షలాది మంది ఇప్పుడు హైదరాబాద్ మొత్తంలో మీకు ఎక్కడ చూసినా ఆరకిల్ వీబీ అని చెప్పి ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు. లక్షల్లో కోట్లలో ఉద్యోగాలు వచ్చాయి. అదొక వేవ్. అది నడుస్తూ ఉండగా 2003 టైంలో ఈఆర్పి అని ఒకటి వచ్చింది, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. అందులోనే మీకు ఆరకిల్ ఫినాన్షియల్స్ కానీ, ఎస్ఏపి కానీ ఇలాంటివి ఉండేవి. అవి వచ్చేసి అసలు మామూలు క్రేజ్ కాదు ఆ రోజుల్లో. $600 per hour రేటు ఛార్జ్ చేసి వాళ్ళకి మళ్ళీ ఎవ్రీ వీక్ సండే టు థర్స్డే పనిచేసి థర్స్డే ఈవినింగ్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సండే ఈవినింగ్ వచ్చేటట్టుగా ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా ఇచ్చి వాళ్ళకి మంచి మామూలు హోటల్ కాకుండా హయ్యర్ లెవెల్ హోటల్స్ ఇచ్చి వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎంప్లాయర్సే ఖర్చు పోయి ఇచ్చి ఇలా పెళ్లి కొడుకులను చూసుకున్నట్టుగా చూసుకున్నారు వాళ్ళు. $600 ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం. అదొక 3 ఏళ్ళు నడిచింది. అప్పుడు ఏంటంటే ఈ ఈఆర్పి అనే వచ్చిన టెక్నాలజీ నీకు అసలు బిజినెస్ ఎట్లా చేయాలో నీకు నేర్పుతుంది అని చెప్పి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. అది మెల్లిగా ఆ వేడి తగ్గిన తర్వాత నెక్స్ట్ డేటా వేర్ హౌసెస్, అట్లా నెక్స్ట్ ఇంకోటి. మోస్ట్ రీసెంట్గా మీకు క్లౌడ్ వచ్చింది. అమెజాన్ అండి, గూగుల్ అనండి, మైక్రోసాఫ్ట్ అనండి. క్లౌడ్ గత 12 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా నడుస్తుంది. ఇట్లా ప్రతి 3 సంవత్సరాలకి ఒక కొత్త వేడి తీసుకురావడం అన్నది ఐటీ ఇండస్ట్రీకి పరిపాటి. ఇకపోతే ఏఐ అంటారు. ఇప్పుడు ఏఐ అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఏదో మీరు అనుకున్నది అనుకోగానే మీ మైండ్ని కూడా రీడ్ చేసేసి అది మీకు జవాబు చెప్పేసి తయారవ్వడానికి అక్కడేమీ రెడీగా కూర్చోలేదు. ఏమి ఏఐ వెనక వెళ్ళే ట్రైనింగ్, దాని మోడల్స్, దానికి ద అమౌంట్ ఆఫ్ ఫీడింగ్ దట్ యూ నీడ్ టు డూ అండ్ టెస్టింగ్ చాలా ఎఫర్ట్ పడుతుంది. అదంతా అయిన తర్వాత కొంత ప్యాటర్న్ బేస్డ్ నాలెడ్జ్ అది డెవలప్ చేసుకున్న తర్వాత మీకు ఏఐ మీరు అడిగిన ప్రశ్నలకి జవాబిస్తుంది. ఓకే, సో ఏఐలో గొప్పతనం ఉందా అంటే ఉంది, డెఫినెట్గా ఉంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆన్ ద గ్రౌండ్ వీళ్ళు ఎవరెవరైతే అంటున్నారో ఉద్యోగాలు పోతాయి, తీసేస్తాము అని అంటున్నారో అది హంబగ్, జస్ట్ టెంపరీ వేడ్ అది. ఎందుకంటే మెకెన్జీ లాంటి మిగిలిన లీడర్షిప్ అనలిస్ట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, లీడింగ్ అనలిస్ట్ ఫార్మ్స్ ఆల్రెడీ పబ్లిష్ చేశారు రిపోర్ట్స్. ఏఐ ప్రాజెక్టులు ఇప్పటికీ 70% ఆఫ్ దెమ్ ఆర్ ఫెయిల్యూర్. మిగిలిన 30% పిఓసి ఫేజ్ నుంచి లో ఉంటున్నాయి, అందులో కూడా బయటికి రావట్లేదు. సో ఈ రోజుకి రియల్ కార్పొరేట్ ఎన్వైరన్మెంట్లో ఏఐ ప్రాజెక్ట్ వచ్చేసి వాళ్ళ బిజినెస్ని మొత్తం మార్పు చేసింది అనేది ఏం లేదు. అలా అని చెప్పి ఏఐ మొత్తం పనికిరాని సరికా అంటే కాదు. మీకు ఏజెంటిక్ ఏఐ ఉంది. ఏదైతే మీరు వర్క్ ఫ్లో ఆటోమేషన్ చేయొచ్చో, ఏదైతే బ్యాక్ ఆఫీస్లో రిపిటేటివ్గా అయ్యే ఫంక్షన్స్ని ఇంటెలిజెంట్గా మీరు దాన్ని మనిషిని రెప్లికేట్ చేస్తూ వర్క్ ఫ్లోస్ తయారు చేయొచ్చు. ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవి చేయొచ్చు. కానీ ఈ డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చే లెవెల్లో మీకు ఇండస్ట్రీ డొమైన్స్ మిమ్మల్ని పర్మిట్ చేయవు. మీకు ఎక్కడికక్కడ
రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, ఫార్మసిటీలో కానీ ఆ డేటాని మీరు ఓన్లీ సర్టన్ పర్పసెస్కి వాడచ్చు. దాన్ని కమర్షియలైజ్ చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి మీకు సోర్స్ ఆఫ్ డేటా యాక్విజిషన్ బట్టి మీకు కమర్షియలైజేషన్ అప్రూవ్ అవుతుంది. తర్వాత ఎథికల్ స్టాండర్డ్స్ ప్రతి కంపెనీకి ఉంటాయి. అలానే హ్యూమన్ ఇన్ ద లూప్ అంటారు. అంటే ఏఐకి ఆటోమేటిక్గా డెసిషన్ చేసేసుకునే కెపాసిటీని ఏ వర్టికల్ కూడా ఇవ్వదు. ఏదో కొన్ని కామర్స్ కంపెనీస్లో అక్కడ పెద్దగా ఈ రెస్ట్రిక్షన్స్ ఉండకపోతే వాళ్ళు చేయొచ్చు, కానీ ఇన్సూరెన్స్, ఫినాన్షియల్ సర్వీసెస్, కస్టమర్ ఓరియంటెడ్ ఎనీ ఇండస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్, ఏఐని పెట్టేసి రోబోట్ని పెట్టేసి అది నీతో మాట్లాడుతుంది, అది నీకు డెసిషన్స్ చేస్తుంది అనే పరిస్థితి రాదు. హ్యూమన్ హ్యాస్ టు బీ ఇన్ ద లూప్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ క్రిటికల్ డెసిషన్స్. సో ఏఐ ఏం చేస్తుంది మీకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ అనాలిసిస్ చేయాలి. ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది లాస్ట్ 10 yearsలో అంటే మీకు ఆ పేపర్లు, ఆ డాక్యుమెంట్స్ బయటికి తీసినా, అది పీడిఎఫ్లో అయినా రియల్ పేపర్ అయినా మీకు ఇట్ టేక్స్ డేస్ అండ్ డేస్ అండ్ డేస్ ఆఫ్ ఎఫర్ట్. 10 మందో 100 మందో కూర్చుని లా ఫామ్స్లో 100లో కిడ్స్ కూర్చుని చేసే పనులు జనరల్గా అవే అనాలిసిస్ ఆఫ్ ద మోస్ట్ రీసెంట్ పాస్ట్. అలాంటి హెవీ లిఫ్టింగ్ వర్క్ ఏదైతే ఉందో ఏఐకి ఆ టాస్క్ ఇచ్చినట్టయితే అది మీకు 5 నిమిషాల్లో సమరీ మొత్తం మీకు తయారు చేసి ఇచ్చేస్తుంది. సబ్సీక్వెంట్గా మీరు దాని ఫర్దర్ క్వశ్చన్స్ అడుగుతుంటే ఇట్ విల్ గో గెట్ యూర్ ది రెస్పాన్సెస్. అది జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐకి లిమిటేషన్స్ ఉన్నాయి. ఓన్లీ ఇన్ దోస్ సిచ్యువేషన్స్ యూ కెన్ యూజ్ ఇట్. ఏజెంటిక్ ఏఐ ఇస్ ది బెస్ట్ ఆఫ్ ది బ్రీడ్ అన్నమాట. సో దానికి యూస్ఫుల్నెస్ ఉంది. అంతేగాని నానో బనానాలాగా బొమ్మలు తయారు చేసింది అనుకోండి, ఎవరికి లాభం? ఏ ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికి పనికొస్తాయి అంతే తప్ప అవి మెయిన్ కీ ఇండస్ట్రీ డొమైన్స్కి వాటితో పెద్ద లాభం లేదు. సోషల్ మీడియాలో అవి ఉరుతులు వేయించవచ్చు. లేకపోతే గ్రాక్ అని వాళ్ళు ప్రమోట్ చేసింది ఒకటి ఉంది, గ్రాక్ 6.0. అది మనిషి బొమ్మనిచ్చి వీడిని నేకెడ్గా చూపించినాకంటే చూపిస్తుంది. దానివల్ల బ్యాంకింగ్కి లాభమా, ఇన్సూరెన్స్కి లాభమా, ఫార్మస్యూటికల్ లాభమా? సో ప్రస్తుతం మనం చూస్తున్నవన్నీ ఏంటంటే ఇట్లాగా ఫ్యాన్సీగా చేసే ఫీచర్స్, లేదంటే ఒక ఏ మనిషి లేకుండా, ఏ క్యారెక్టర్స్ లేకుండా మీకు ఒక వీడియో 30 minutes వీడియో తయారు చేయొచ్చు. బట్ అవన్నీ సోషల్ మీడియా రిలేటెడ్ స్టఫ్ అవి. బట్ రియల్ బిజినెస్, రియల్ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏఐ ఇంపాక్ట్ వల్ల క్వాలిటీ ఆఫ్ వర్క్ కొంత ఆటోమేషన్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ వర్క్ కొంత ఇంప్రూవ్ అవుతుంది తప్ప అక్కడ మీరు డొమైన్ నాలెడ్జ్ని రిప్లేస్ చేసేసి నేను ఈ రోబోట్స్ని పెడతాను అనే పరిస్థితి రాకపోవచ్చు.